వినయ్ 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 విధేయతంగా నెక్స్ట్ టైం మట్టి గణేశ్ సంకల్పం చేసుకున్నారు. థ్యాంక్ యూ తర్వాత గణేశుడు చుట్టూ మనం ఏం పెడతాము, ఎన్ని రకాలు పెడతాము, అన్ని పత్రాలు అవన్నీ ఎన్ని రకాలు, దాదాపుగా 21 పత్రాలు పుష్పాలు అన్నీ పెడతాం. గరిక గడ్డి కూడా పెడతాం. అంటే భక్త సులభుడు వినాయకుడు అని ప్రకృతికి అనుసంధానంగా ఉంటాడు. కాబట్టి ప్రకృతితో అన్ని రకాల ఆకులు అన్ని రకాల పువ్వులతో మనం పూజిస్తాం. కాబట్టి మనము ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతి పరవశించి వర్షాలు వచ్చి ఆ రైతులందరికి మంచి చేయూతనివ్వాలని మనకు ఈ వర్షాకాలంలో ఎన్నో రోగాలు అవన్నీ వస్తుంటాయి. మలేరియా, తర్వాత వైరల్ ఫీవర్, తర్వాత ఎటువంటి రావకుండా విఘ్నాలు జరగకుండా ఉండాలని మనము ఈ మాసంలో మనము వినాయకుడిని పూజ గట్టిగా చేసుకొని తర్వాత మీరు ముందుగానే ఈరోజు తీసేస్తున్నారు కాబట్టి నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి పిల్లలకి మీరు తొందరగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి మళ్ళా తొందరగా వచ్చేయండి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండాలని ఇవన్న ఈ బాలాజీ అపార్ట్మెంట్, నేను ఇప్పుడు బాలాజీ గ్రాండ్ బజార్ నుంచి వచ్చాను. మీరు ఫోన్ చేసినప్పుడు నేను సరుకులన్నీ బాలాజీ గ్రాండ్లో కొన్నాను. నేను బాలాజీ స్వామి భక్తుడిని కాబట్టి ఇక్కడ దాకా రప్పించుకున్నారు. మీ సంకల్పం చాలా గొప్పది, గట్టిది. థ్యాంక్ యూ అమ్మ, మీ అందరికీ అమ్మ, మన మహిళమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ, చిన్నారులకి, చిట్టి తల్లులకి అందరికీ పేరు పేరున వందనం, అభివందనం, కృతజ్ఞత అభివందనం తెలుసుకుంటూ జై హింద్, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్ గురించి చెప్పాలి ఇంకో మాట కూడా. సో పిల్లలకి ఎందుకు ఇంతవరకు చెప్పారు అనేది మీ అందరికి డౌట్ రావచ్చు. సార్ నేను ప్రతి ప్రోగ్రామ్ లో చూస్తుంటా కదా, ఫస్ట్ పిల్లల కోసమే వస్తాడు. సార్ కళలు ప్రోత్సహించడం అంటే చాలా ఇష్టం. సార్ యాజ్ యాక్టర్ కూడా సార్ చిరంజీవి డైలాగ్ చెప్పడంలో దిక్తారు. ఒక డైలాగ్ చెప్తే ఎవరు కూడా మర్చిపోలేరు. నిజంగా సార్ యాక్టర్ కావాల్సింది. నిజంగా పోలీస్ అయ్యారంటే ఇప్పుడు కూడా ఎవరు నమ్మలేరు. నేను సార్ది స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను డైరెక్ట్గా చూసాము, నేను కూడా ఆశ్చర్యపోయాను. నిజంగా సార్ ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఈసారి చేసే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మా అందరు అపార్ట్మెంట్ వాళ్ళందరూ పిలుచుకొస్తాను. స్టేజ్ మీద మీ యాక్టింగ్ చూసేవాడు వీళ్ళు కూడా అనుకుంటారు. సో నిజంగా సార్ సచ్ గ్రేట్ యాక్టర్. మీరందరూ కూడా ఆయన ఒక్కసారి డైలాగ్ ఒక్కసారి చెప్తే దాదాపు 8 minutes నాన్ స్టాప్ చెప్తారు డైలాగ్. సో ఒక్కసారి మీరు మా అందరి కోసం డైలాగ్ చెప్తే చాలా బాగుంటుంది. ఒక 1 minute. డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా, షూర్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నిజంగా వచ్చిన దానికి మీ సమయభావాన్ని ఇచ్చిన దానికి రియలీ థ్యాంక్ యూ సో మచ్.